దాన్ని లాజికల్గా తీసిపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సాంప్రదాయాలు కానీ, విలువలు కానీ, అదే మరిగా ఫ్యామిలీ విలువలుగా నుండి ఏకైక దేశం భారతదేశం. అది ఏ దేశానికి లేదు. అలాంటి విలువలు కలిగిన ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత ఆర్థికంగా ఎదిగినా మన మూలాలని మనం మర్చిపోకుండా ఉంటే ఎప్పుడూ మనం స్ట్రాంగ్గా ఉంటామనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో మీరు చూశారు, నేను ఎప్పుడూ చాలా స్వాతంత్రం కంటే ముందు ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, భారతదేశం చైనా 60% విదేశ మార్కెట్ మన దేశాల నుంచి జరిగేది.